మీ అందరికి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి తెలిసే ఉంటుంది. ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఇట్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్స్. దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఆహా, ఇప్పుడు మీ అందరికి తెలియని విషయం ఏదో నాకు మాత్రమే తెలుసు, నేనేదో ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఇది చెప్పట్లేదు. ఆల్రెడీ మీకు తెలిసిన విషయాన్నే ఇంకొకసారి నేను చెప్పి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఇప్పుడు తెలుగులో దీని అర్థం ఏంటంటే శక్తిని సృష్టించలేము, నాశనం కూడా చేయలేము, కానీ ఒక చోట నుంచి ఇంకొక చోటకి దాని రూపం మాత్రం మార్చొచ్చు. అలాగే ఈ స్క్రాప్ కూడా ఎప్పుడు పుట్టిద్దో ఎలా అంతం చేయాలో కూడా తెలియదు, కానీ కంట్రోల్ చేయొచ్చు మావా. మనం ఛానల్ పెట్టినప్పటి నుంచి చేసే పని కూడా అదే. ఈ స్క్రాప్ అనేది ఒకప్పుడు టిక్ టాక్ లో ఉండేది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చింది. ఇంక ఇక్కడ దాకా వచ్చిన తర్వాత యూట్యూబ్ లోకి రాకుండా ఎందుకు ఉంటది? ఈ యాప్స్ అన్ని యూజ్ చేసే ఫోన్ రూపంలో ఇప్పుడు మన ఇంట్లోకి కూడా వచ్చేసింది. స్టార్టింగ్ లో ఎనర్జీ గురించి చెప్పుకున్నట్టు ఈ స్క్రాప్ కూడా ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్లాట్ఫామ్స్ చేంజ్ చేసుకుంటుంది, కానీ అంతం కాదు కూడా. సో ఇప్పుడు ఇలాంటి స్క్రాప్ ని మనం సమూలంగా అంతం చేయాలి అనుకుంటే యాసిడ్ తో గొద్ద గడుక్కున్నట్టే. కాబట్టి మనం క్లీన్ చేయొద్దు, కుదిరినంత కంట్రోల్ చేద్దాం. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్. ఓకే, ఈ రోజు మనం దండుపాల్యం బ్యాచ్ ఆఫ్ సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొదటివాడు బషీర్ మాస్టర్. నేను మీ అందరికి ఇప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్, ఆ తర్వాత ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ముందుగా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఒక సినిమాలో బ్రహ్మానందం గారి పేరు బాబాయ్, అందుకని అతన్ని అందరూ బాబాయ్ అని పిలుస్తారు. విచిత్రం ఏంటంటే అతన్ని బెదిరించేటప్పుడు కూడా బాబాయ్ అని పిలుస్తారు. ఇప్పుడు క్లారిఫికేషన్ ఏంటంటే, బషీర్ మాస్టర్ అని పేరు పెట్టుకుని అందరికి చెప్పుకోవడం వల్ల ఆయన్ని అందరూ మాస్టర్ అంటున్నారు, కానీ లేకపోతే ఆయన డాన్స్ మాస్టరా టీ మాస్టరా అని కూడా ఎవరికీ తెలీదు. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. మీకు ఎఫ్బీ నుంచి ఎంత వస్తుంది నెలకి ఇన్కమ్? 10 లక్షలు వస్తుంది. 10 లక్షలు ఎఫ్బీ నుంచి. ఎలా కష్టపడతాం. నా వాయిస్ అండి, నా వాయిస్ ఎసిరి అనే వాయిస్ ఎట్లా ఫేమస్, నా వాయిస్ ఫేమస్. చాలా మందికి జనాలు నిలబడిన ఎక్కడ ఫోన్ గట్టి మాట్లాడతారు, బషీర్ మాస్టర్ గుర్తుపడతారు. అంటే వాయిస్ అట్లా అతికిపోయింది. గూగులోడు నా వాయిస్ కొనుక్కున్నాడు అనమాట. అందుకు 10 లక్షలు ఇస్తుంది నెలకి. బొచ్చేం కాదు, నీ వాయిస్ ఆ అబద్ధాలు ఆడడానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. నీదేమైనా పేటిఎం బాక్స్ లో నుంచి వచ్చే మహేష్ బాబు వాయిస్ ఏంట్రా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి? గివ్అవేస్ రెడీగా ఉన్నారా? కంపల్సరీ మీరైతే ఫాలో కొట్టట్లేదు ఫ్రెండ్స్, కంపల్సరీ ఫాలో ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా హెల్పింగ్ ఉంటుంది. ఫాలో అయితే కంపల్సరీ కొట్టండి, లైక్ చేయండి, కంపల్సరీ షేర్ కొట్టండి. కానీ జెన్యూన్ పర్సన్స్ 500 కొట్టు, 1000 రూపాయలు కొట్టు, జెన్యూన్ పర్సన్స్ కి కంపల్సరీ హెల్పింగ్ ఉంటుంది. ఓకేనా? అసలు ఆ ఛాతీ దగ్గర చేతులు పెట్టుకుని లాక్కునే కాన్సెప్ట్ ఏంట్రా? ఇలా హీరోయిన్స్ చేస్తున్నారంటే సినిమాలో ఛాన్సెస్ కోసం అనుకోవచ్చు, వేగల్స్ చేస్తున్నారంటే బిగ్ షాట్స్ ఇచ్చే ఛాన్సెస్ కోసం అనుకోవచ్చు, కానీ నువ్వెందుకు చేస్తున్నావురా? నీలో ఏముందిరా సెక్స్ అపీలు? ఇంకోటి, వేరే వాళ్ళలాగా ఆ డబ్బులు తీసుకెళ్లి అక్కడ పెట్టుకో ఇక్కడ పెట్టుకో అని నేను చెప్పను, కానీ ఆ డబ్బులు తీసుకెళ్లి ముందు నువ్వు చక్కగా డాన్స్ నేర్చుకో. 20 సాంగ్లు 4 సాంగ్ బ్లాక్ బస్టర్. నీకు నాకు ఏమున్నదో ఇద్దరి మధ్యలో ప్రేమ ఉన్నదో ఆ సాంగ్ నేను రాసింది. సుజనా తిన్నావారా నేను రాసిన సాంగ్, నేను రాసిన. నా దగ్గర అంతమంది సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే కొన్ని రోజులు చేసుకున్నాడు. సృజన తిన్నావారా అనేది సాంగ్. నేను ఇంకా లీక్డ్ ఆడియో అనుకున్నానే. వయసు అయిపోయే కొద్దీ కృష్ణారామ అని తలుచుకో, అంతేగాని సునిశ్చిత్ గారిని తలుచుకున్నట్టు వాడిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టు బిహేవ్ చేస్తావేంటి? పిచ్చండి ఇది. ఇంతే కాదు మామ, ఎఫ్బీ లో ఎవడో ఏదో కాలం కలిసి రాక వన్ ఆఫ్ బెస్ట్ కొరియోగ్రాఫర్ గా అయ్యావు, కానీ టైర్ 1 హీరో మెటీరియల్ బషీర్ మాస్టర్ అన్నా నువ్వు అని ఆయన్నే ట్యాగ్ చేసి ఈ ఫోటోని పోస్ట్ చేశాడు. ఆహా, ఒక్కసారి ఆ మొహం చూసారా మామ? రీఛార్జ్ అయిపోయిన సిమ్ కార్డు వల్ల మనకెంత యూజ్ ఉంటుందో, ఫ్యూచర్ లో ఈయన యాక్ట్ చేసే సినిమాలకు కూడా అంతే యూజ్ ఉంటది. సరే, ఇదంతా పక్కన పెడితే వాడేసిన పోస్ట్ ని ఈయన చూసినా కూడా చూడనట్టు బిహేవ్ చేయకుండా చూసినట్టే వచ్చి కమెంట్ చేశాడు, అది కూడా థ్యాంక్స్ అని. ఆహా, నీకున్న కాన్ఫిడెన్స్ లో 69% నాకున్నా సరే ఆ డ్వాక్రాలోనే ఎగదెంగేవాడిని. ఒక ఇంటర్వ్యూలో అయితే వీడు డైరెక్ట్ గా సాయి పల్లవికే కాల్ చేశాడు. హలో నమస్తే అండి. నమస్తే మేడం, నేను బషీర్ మాస్టర్. మాస్టర్ చెప్పండి. మాట్లాడింది సాయి పల్లవియేనా? ఇది నిజమా అబద్ధమా అని కన్ఫ్యూజ్ అవ్వకండి, అది ఖచ్చితంగా అబద్ధమే. మాట్లాడింది ఎవరు అనుకుంటున్నారు? ఇదిగో వీడే. ఏంట్రా నానిగా, సిగరెట్ తాగుతున్నావా? నువ్వు కాల్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసేయడానికి సాయి పల్లవికి నీలాగా పని పాట లేదనుకుంటున్నావా? ఆవిడ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. నువ్వు ఆవిడికి కాల్ చేయటం కాదు, ఒకవేళ తనే నీకు కాల్ చేయాలన్నా సరే వాళ్ళకంటూ ఒక టీం ఉంటుంది, వాళ్ళ మేనేజర్ కి చెప్తుంది ఫస్ట్. అయినా తన నెక్స్ట్ మూవీలో కొరియోగ్రాఫర్ నువ్వో కాదో చెప్పేది తన కాదు, ఆ మూవీ డైరెక్టర్. ఇన్నాళ్ళు నీకు డాన్స్ వచ్చని చెప్పుకుంటున్నా అవకాశాలు రావట్లేదేమో అని అనుకున్నా, కానీ ఇప్పుడే అర్థమైంది. ఇందాక కాల్ లో సాయి పల్లవి అని ఎలా అబద్ధం చెప్పావో అలాగే డాన్స్ వచ్చని కూడా అబద్ధాలు చెప్పుకుని బతుకుతున్నావని. ఈ దండుపాల్యం బ్యాచ్ లో సెకండ్ చెప్పాల్సింది లక్ష్మీ స్టార్ లోకల్ పిల్ల గురించి. పేరు లక్ష్మీరెడ్డి, లక్ష్మీ స్టార్
లోకల్ పిల్ల. అక్క గురించి తెలియని వాళ్ళకి కంగ్రాచులేషన్స్ మామ, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ప్రశాంతమైన జీవితం జీవిస్తున్నారు. ఇక అక్క గురించి తెలిసిన వాళ్ళకి నా కండోలెన్సెస్. ఆవిడ క్రింజ్ చూస్తూ కూడా ఇంకా బ్రతికే ఉన్నందుకు. ఈవిడ గురించి మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఆ ఓవర్ యాక్షన్ గురించి. ఫ్రెండ్స్, మీ లక్ష్మి లోకల్ ఏదైనా బరాబర్ ఉంటుంది సంజయ్, నిజంగా చెప్తున్నానండి. నేను నమ్మే ఆ వెనకబెట్టుగా ఈ కిస్ కిస్ సాంగ్, సాంగ్ అది పుష్ప 2 సాంగ్ అంట. ఆ సాంగ్ లో ఒక సాంగ్ వచ్చి చూసారు కదా, దానికి కిస్ 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 సాంగ్ సార్ చెప్పండి. ఇంకో విషయం, కుచ్చి తాత మడత పెట్టి కొట్ట సాంగ్ వైరల్ చేశారు. అది అతనికి అసలు మధ్యలో నీ యాంకరింగ్ ఏంటక్క, వాడికి నోరు లేదా? అసలు నేను జనాలకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ప్రతిసారి ఇలా ఒక బ్యాచ్ వస్తుంది, ఏది ట్రెండింగ్ లో ఉంటే అది నాదే నాదే అనుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వాడెవడో బుజ్జి అంట సాయి పల్లవి స్టెప్ నాదే అన్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వాడి రోత మొదలు పెట్టాడు. ఇప్పుడేమో వీళ్ళొచ్చి కిసిక్ సాంగ్ నాదే అంటున్నారు. ఇలానే వదిలేస్తే రేపు ఇంకెవడో వచ్చి చిరంజీవి కొడుకు నేనే అని కూడా అంటాడు. ఆల్రెడీ అన్నాడా? నేను ఈరోజు చిరంజీవి కొడుకుగా హ్యూమన్ రైట్స్ లో DNA పరీక్ష కోసం దరఖాస్తు ఇచ్చాను. ఇదిగో ఇలా చూడు, మెగా పవర్ సుప్రీం స్టైలిష్ స్టార్. నువ్వు రియల్ లైఫ్ లో చిరంజీవి గారి కొడుకా కాదా అనేది పక్కన పెట్టు, కనీసం సినిమాలో కొడుకు క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పినా నమ్మేలా లేదు కదరా. చిరంజీవి కొడుకుగా హ్యూమన్ రైట్స్ లో DNA పరీక్ష కోసం దరఖాస్తు ఇచ్చాను. అయినా నీకే ఆయన మనవడిలాగా ఉన్నాడు, నువ్వు ఆయన కొడుకు అంటావేంటి? ఇదిగో ఫేమ్ కోసం ఇలా దిగజారిపోతారు మామ. వీళ్ళని మనం ఏం చేయలేం. కుదిరితే ఒక రిపోర్ట్ కొట్టడం లేదా వాడినే స్కిప్ కొట్టడం. ఈ రెండు చేయకపోయినా ఈ రెండిట్లో ఏ ఒక్కటి చేసినా సరే సోషల్ మీడియాలో సగం దరిద్రం వదిలిపోద్ది. మరి నువ్వు అదే చేయకపోయావా, వీడియో ఎందుకు చేసావని అడగొద్దు. ఎందుకంటే నేను చెప్పింది సగం దరిద్రం గురించే. మిగతా సగం దరిద్రం కంట్రోల్ అవ్వాలంటే ఇలాంటి వీడియోలు పడాల్సిందే. ఆ పంట పోయినప్పుడు పురుగుల మందు నమ్ముకుని చచ్చిపోతాడు. ప్లీజ్ వీళ్ళకి సపోర్ట్ చేసి రైతులు బతికించండి. రైతు దేశానికి వెన్నుముక్క అని చిన్నప్పుడు చదువుకున్నాం, చాలా సినిమాల్లో కూడా చూసాం. నిజానికి ఆ సినిమాల్లో కూడా ఇంత డ్రామా ఉండదు, అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వీళ్ళు. అది కాదక్క, రైతుల మీద వీడియో చేసుకున్నావు బానే ఉంది, సపోర్ట్ చేయమని చించుకుంటున్నావు ఇది బానే ఉంది, కానీ సపోర్ట్ అంటే ఏం చేయాలో క్లారిటీగా చెప్పవేంటక్క? హో, నీ వీడియోని షేర్ చేసి నీకు లైక్ కొడితే వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కదా. పోనీ ఆ వీడియోని షేర్ చేద్దామన్నా సరే అందులో రైతుల సమస్యలకి పరిష్కారాలు ఏమైనా చెప్పావా? కనీసం రైతు ఎందుకు చచ్చిపోతున్నాడు అనేది కూడా క్లారిటీగా చెప్పలేదు, పైగా చించుకుంటాను. బాగుందక్క, నువ్వేమో రైతుల మీద కంటెంట్ చేసుకుంటావు, వీడైతే ఏకంగా రైతునే కంటెంట్ చేసాడు. అన్నా మా బతుకులేందన్నా ఇట్లున్నాయి. వీళ్ళు ఇప్పుడు చేసేదే రోత అనుకుంటే ఏదో దండుపాల్యంలోకి అవెంజర్స్ లో క్యారెక్టర్స్ ఎంట్రీ ఇచ్చినట్టు ఇస్తున్నారు. ఇప్పుడు కత్తర్ పాప ఎంట్రీ కూడాను. అసలు మీరందరూ కలిసి ఇన్స్టాగ్రామ్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పటికే ఇన్స్టాలో రోత ఎక్కువైంది, మీరు కూడా మీ పని మొదలు పెడితే టిక్ టాక్ లాగా ఇన్స్టాను కూడా బ్యాన్ చేసి దొబ్బుతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను ఇది నా కష్టంతో కొనుక్కున్న నా బీరు, ఇది నా చికెను. అమ్మ తగ్గేదే లేదు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కాదక్క, నాకు అర్థం కాక అడుగుతున్నా. నువ్వు చికెన్ తింటూ మందు తాగుతూ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడమే గలీజ్ పంచాయతీ అనుకుంటే మధ్యలో జనసేన పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చారక్క? అంటే నువ్వు ఫేమస్ అవడానికి పవన్ కళ్యాణ్ గారి పేరు చెడగొడతావా? నిజానికి నీలాంటోళ్ళ మీద వేయాలక్క డిఫేమింగ్ కేసు. మామూలుగా రోజు మన ట్విట్టర్ లో యువత మొత్తం కెరీర్ కూడా పక్కన పెట్టి మన స్టార్ హీరోస్ మీద పిచ్చి పిచ్చి పోస్టులు వేస్తూ ఉంటారు. మన యాక్టర్స్ కి అక్కడ జరుగుతున్న డ్యామేజ్ కంటే కూడా ఇక్కడ ఇలాంటి వీడియోస్ వల్ల జరిగే డ్యామేజే ఎక్కువ. చివరిగా మనం మాట్లాడుకోబోయే ఖత్తర్ లో హెత్తర్ ఎవరంటే ఒక ఆంటీ. ఈ ఆంటీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే కుదరదు. ఎందుకంటే ఈవిడ చేసిన రోత గురించి చెప్పాలంటే ఆగడు సినిమాలో MS నారాయణ బెల్లిలెల్లి అప్పట్లో టైర్ బండ్ల మీద డాన్స్ వేసేది అనే రేంజ్ లో చెప్పాలి. దానికి కొంచెం టైం కావాలి. నేనే కడుపు చేశా, వీడు ఎలాగా నాకు కడుపు చేయడు, నేనే వీడికి కడుపు చేశా. ఈ కేసుని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది USA వెంకీ గాడు. ఇప్పుడు మళ్ళీ వాడెవడా అని అడగండి. వాడు సోషల్ మీడియాలో రోతకి కాంట్రిబ్యూట్ చేసినాడే. వాడు స్టార్టింగ్ లో ఇండివిజువల్ గా వీడియోలు చేసుకునేవాడు, తర్వాత ఈ ఆంటీ తగులుకుంది. హియర్ ఇస్ ద టర్నింగ్ పాయింట్. నమస్తే మామ, నేను తెలుసు కదా USA వెంకీ అమెరికా షిప్ లో జాబ్ చేస్తుంటాను. లక్కీ వెచెస్ వెంకీ. మామా నిజంగా లైఫ్ లో చాలా భయం వేస్తుంది మామ ఇప్పుడు మాత్రము.
ఆంటీని లవ్ చేస్తున్నాను, ఆంటీని లవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి కదా మామ. వాళ్ళిద్దరూ కలిసి ఇది మామూలు ప్రేమ కాదు, అగ్ని లాంటి స్వచ్ఛమైన ప్రేమ అనే రేంజ్ లో ఇంటర్వ్యూస్ లో షో చేశారు. కానీ ఇప్పుడు ఆంటీ ఒకటే కనిపిస్తుంది. ఆ యుఎస్ఏ వెంకీగాడు ఉన్నాడో పోయాడో తెలియదు, కానీ ఆంటీ మాత్రం వీడితో కనిపిస్తుంది. సంస్కారహీనులు. వీడు ఆంటీ మీద ఎన్నాళ్ళు వర్క్ చేస్తాడో తెలియదు. ఇంకా వీడి పేరు కుమార్. గేమ్ చేంజర్ సినిమాకి 50,000 కోట్ల కలెక్షన్స్ వస్తాయని చెప్పడం వల్ల వీడు ఫేమస్ అయ్యాడు. ఇంక ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఇంకా పక్క. మొన్న 50,000 కోట్లు అని చెప్పి కరెక్టే. నిజానికి వీడు ఇంకా ఫేమస్ అవ్వలేదు. ఫేమస్ అవ్వడం కోసమే రోత వీడియోస్ చేస్తున్నాడు. ఆ ప్రక్రియలో భాగంగానే వీడు ఆంటీతో ప్రొడ్యూస్ చేసే రోత నా భూతో నా భవిష్యత్. అవును కావును చూడండి, ఏమో చూడండి ఏముందా అది అమ్మాయి అయితే కొట్టేస్తుంది, నలుగురు అయిపోయి అరిచేస్తుంది. చిచ్చి ఇదేం రోతరా నాయన. జనరల్ గా ఎవరైనా తప్పు చేస్తుంటే మనకి తిట్టాలనిపిస్తుంది, కానీ వీడిని తిడితేనే మనం పెద్ద తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 2.5K లైక్స్ కొట్టండి మామ. ఎందుకంటే దీనికి పార్ట్ 2 కూడా ఉంది. ఇది నేను కొండ మీద ఉన్న అమ్మ మీద ఒట్టు. ఒక విషయం చెప్పాలి మావా, నిజంగా మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మామూలుగా లేదు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ సపోర్ట్. ఇదే సపోర్ట్ ముందు వీడియోస్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ మంత్ ర్యాంప్ ఆడిద్దాం. మన ఛానల్ 50K కి చాలా దగ్గరగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. అలాగే మన బ్యాకప్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో పిన్నిడ్ కమెంట్ లో ఉన్నాయి. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. మరి ఇంకేంటి, మరి నెక్స్ట్ వీడియోతో తొందరలోనే కలుస్తా. థ్యాంక్స్, నమస్తే.